బయట తిరిగేటప్పుడు కాస్త దుమ్ము ముక్కులోకెళ్తే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారా? మావా, నీకు తెలియట్లేదు. నీ ఊపిరితిత్తుల లోపలికి వేల సంఖ్యలో మైక్రోస్కోపిక్ హంతకులు ప్రవేశిస్తున్నారు. ఆ దుమ్ము కణాలు అంటే కేవలం మట్టి కాదు, అవి నీ ఊపిరితిత్తులను లోపల నుంచి కోసేసే పదునైన కత్తులు. నువ్వు గాలి పీల్చినప్పుడు ఆ దుమ్ము కణాలు ముక్కు దాటుకుని నేరుగా వెళ్ళి నీ ఊపిరితిత్తుల చివరి భాగం అల్వియోలీని అటాక్ చేస్తాయి. అక్కడ ఈ దుమ్ము పేరుకుపోయి రక్తం లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఒక గోడలా అడ్డుపడతాయి. దాంతో నీ బాడీలో ఆక్సిజన్ తగ్గిపోయి లోపల ప్రతి కణం ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంటుంది. దీనివల్ల నీ లోపల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. నీ బాడీ ఆ దుమ్ముని బయటికి పంపలేక లోపల ఒక యుద్ధమే జరుగుతుంది. అదే రేపు పొద్దున సిలికోసిస్, ఆస్తమా లేదా సిఓపిడి లాంటి భయంకరమైన రోగాలుగా మారి మనిషిని బ్రతికుండగానే శవంలా మారుస్తాయి. WHO లెక్కల ప్రకారం గాలి కాలుష్యం వల్ల ఏటా 70 లక్షల మంది ఇలాగే ప్రాణాలు వదిలేస్తున్నారు. నీకు వచ్చే ఆ చిన్న దగ్గు, తెల్లవారుజామున వచ్చే ఆయాసం, ఇవన్నీ నీ ఊపిరితిత్తులు పగిలిపోవడానికి వస్తున్న ముందస్తు హెచ్చరికలు. ఏదో ఒకరోజు నీ ఊపిరితిత్తులు రాయిలా గట్టిపడిపోతాయి. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్ పక్కన పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క గుక్కెడు గాలి దొరకదు. గాలి కోసం విలవిలలాడుతూ కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉంటావు. గుర్తుంచుకో మావా, ఆ దుమ్ము కణాలు నీ బాడీలోకి వెళ్లే ప్రతిసారి నీ చితికి నువ్వే నిప్పు పెట్టుకుంటున్నావు. ఇప్పుడే మాస్క్ వాడటం మొదలు పెడతావా? లేక రేపు హాస్పిటల్ బెడ్ మీద వెంటిలేటర్ కోసం వెతుకుంటావా?